హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి స్పైసీ టేస్టీ ఫుడ్. స్వచ్ఛమైన నెయ్యి, మంచి సువాసనకైన నెయ్యి తయారు చేసుకోవాలంటే ఈ విధంగా తయారు చేసుకోవాలండి. నేను ఒక అర లీటర్ పాలు తీసుకున్నాను. ఇవి తోడు పెట్టిన పాలండి, పెరుగు మీద మేగడ. దీనిని ఒక బాక్స్లో తీసుకోవాలి. ఇలా బాక్స్లో తీసుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి రోజు. ఇలాంటివి 2 బాక్సులు వస్తాయండి. మిక్సీలో వేసే ముందు ఒక అరగంట ముందు ఫ్రిడ్జ్లో తీసేసుకోవాలి. 2 బాక్సులు మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలో పోసుకోవాలండి. ఈ గిన్నెలో పోసిన తర్వాత వాటర్ కూడా పోసుకోవాలి, ఒక అర లీటర్ వాటర్. అలా అయితే వెన్న బాగా పైకి వస్తుంది. ఇలా పోసిన తర్వాత మనం ఒక 15 మినిట్స్ అలా ఉంచేయాలి. ఇలా మూత పెట్టి మనం 15 మినిట్స్ అలా వదిలేయాలండి. ఇంకా అలా వెన్న కరిగిపోతుంది అనుకుంటే మన చేతితో ఒకసారి ఇలా వీడియోలో చూపించిన విధంగా అనుకుంటే వెన్న గట్టిగా వస్తుంది. చాలా ఒక పక్కకు వచ్చి గట్టిగా వచ్చేస్తుందండి. ఇలా తీయడానికి వీలుగా ఒక మందంగా ఉన్న గిన్నెలో తీసుకోవాలి. ఇలా క్లియర్గా తీసుకున్న తర్వాత ఆ గిన్నెని మన స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఇలా నెయ్యి కాచుకోవాలండి. నెయ్యి కాగడానికి 15 మినిట్స్ పడుతుంది. ఇలా కాగింది కదా, దీనిని మనం వేరే గిన్నెలో వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న నెయ్యిని మనం గాజు సీసాలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇది మంచి వాసన, బాగా టేస్టీగా ఉంటుందండి. ఇలా తయారు చేసేసుకోవచ్చు ఈజీగా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.